మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, సెలబ్రిటీ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ సురేష్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, మనం ప్రీవియస్గా చేసుకున్న వీడియోస్కి కొన్ని కామెంట్స్ వచ్చినాయి. ఆ కామెంట్స్ కొంచెం ఎక్కువగానే వచ్చినాయి. సంథింగ్ మాకు ఏమన్నా సొల్యూషన్ చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు సార్. ఓకే. ఆ కామెంట్స్ కూడా కొన్ని వాటికి మీరు సమాధానం చెప్తున్నారు. షూర్. నేను కొన్ని నోట్ చేసుకొచ్చాను. ఓకే. అవి చదువుతాను, ఒక్కొక్కటి సొల్యూషన్ చెప్తారా సార్? షూర్, తప్పకుండా. సార్, ఫస్ట్ కామెంట్ వచ్చేసండి, సార్ నేను ఎంబీఏ చేశాను, నేను మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యాను, కానీ నాకు జాబ్ రావట్లా. చాలా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను కానీ నాకు జాబ్ ఎందుకు రావట్లేదు, దీనికి ఏమన్నా పరిష్కారం ఉందని అడుగుతున్నారు. అంటే తను ఎంబీఏ చదువుకున్నారు. ఎంబీఏ చదువుకున్నప్పుడు తను ఏ విధంగా ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు అనేది తెలియదు. మామూలుగా ప్రతి దేనికి బట్టి దానికి అప్లై చేస్తూ ఉంటారు. అంటే నువ్వు ఏ ఇంటెన్షన్స్ చదివా? ఎంబీఏలో ఫైనాన్సా, మార్కెటింగా, హెచ్ఆరా? సో దేనికి అప్లై చేస్తున్నావు దానికి క్లారిటీ ఉండాలి ఫస్ట్. ఎంబీఏ అంటే ఒక కంపెనీకి మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్గా, ఫైనాన్స్ చేస్తే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అకౌంట్స్ సంబంధించి, హెచ్ఆర్ చేస్తే దానికి సంబంధించి. అంటే ఇక్కడ తనకి ఆ జాబ్ పట్ల ఆ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకునే విధానంలో కానీ, ఇంటర్వ్యూలో ఎక్కడికి వెళ్తున్నా అవ్వట్లేదు అంటున్నాడు తను. చూడండి కావాలి. అవును సార్. అంటే అది ఎవరి మిస్టేక్? అది ఇంటర్వ్యూ సక్సెస్ కావట్లేదు. ఇంటర్వ్యూ సక్సెస్ అయితేనే కదా జాబ్ వస్తుంది. అవును సార్. అంటే ఇక్కడి నుంచే తను ఒక భయంతోనో, లోపల ఒక ఫియర్తోనూ బయలుదేరి వెళ్ళేటప్పుడే ఈసారన్నా వస్తుందా అన్న అనుమానంతో వెళ్తుంటారు జనరల్గా. అవును సార్. అంటే తనకి కంపల్సరీగా ఈసారి పూర్తయిపోద్ది, నాకు జాబ్ వస్తుంది అన్న ఇంట్రెస్ట్తో వెళ్ళరు. చూడండి కాదు. అవును సార్. ఎప్పుడు భయపడుతూ వెళ్తుంటారు. ఈ భయం ఏమవుద్ది? ఫెయిల్యూర్కి దారిని తీస్తుంది ఎప్పుడు కూడా. సో ఆ విధంగా తనకు అవుతున్నప్పుడు త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఎలా కోరుకోవాలంటే, యూనివర్స్ అనుగ్రహం ద్వారా ఈ ప్రాపంచిక శక్తులు, ప్రకృతి, ఆ జాబ్ ఇచ్చే ఓనరు, వీళ్ళంతా మనకు సహకరించాలంటే గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి. అంటే కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. నీకు అది రావాలంటే దాన్ని ప్రేమించాలి. దానికి ఏవైతే అడ్డుపడుతున్నాయో వాటన్నిటికీ ఒపోనొపోనో చెప్పుకోవాలి. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చేస్తుందంటే, నీకు ఆటంకంగా మారిన వీటి నుంచి బయటపడాలంటే దానికి హోపోనోపోనో ప్రేయర్ చెప్పుకోవాలి. ఓకే సార్. అంటే ఎందుకు అడ్డుపడుతున్నాయి, ఆ వ్యక్తి ఎందుకు టెన్షన్ పడుతున్నాడు, ఎందుకు అందులో సక్సెస్ అవ్వలేకపోతున్నాడు ఇంటర్వ్యూలో, మరి ఆ బాస్ మెచ్చుకునేలాగా ఆన్సర్ చేస్తున్నాడా? లేదు, ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాడు. తను ఏం చేయాలంటే చాలా కామ్గా కూర్చుని ప్రశాంతంగా ముందు మెడిటేషన్ చేసుకోవాలి. ఓకే సార్. ప్రశాంతంగా, లేదా విజువలైజేషన్ చేసుకోవాలి. తన తప్పులను ఒప్పుకోవాలి. అంటే నాకు అడ్డుగా ఉన్న ఏవైతే ఉన్నాయో, నాకు ఆటంకాలుగా ఉన్నాయో వాటిని తీసేవా ప్లీజ్ అని తన ఆత్మతో అడగాలి. అనంత విశ్వశక్తికి ఈసారి నేను చాలా ఈజీగా జాబ్ పొందానని చెప్పాలి. అంటే జాబ్ పొందటం చాలా కష్టమనే ఆలోచన తను నింపుకొని ఉంటాడు ఇన్సైడ్. చాలా సులభంగా నేను జాబ్ పొందుతాను ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. ఈసారైనా వస్తుందా రాదా ఆ భయాన్ని వ్యక్తం చేస్తుంటారు చూడండి ప్రతిసారి. ఆ భయంతో ఆ ఇంటర్వ్యూలో ఏమవుతుంది, ఆ క్వశ్చన్స్ అడగలేక ఫెయిల్ అవుతారు. అవును సార్. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేక ఫెయిల్ అవుతారు. అవును సార్. అడిగిన వాటికి అక్కడ అవతల బాస్కి ఇంప్రెస్ అనేది కలగట్లేదు. ఆ ఇంటెన్షన్ సరిగా లేదు తను చెప్పేటప్పుడు. సో భయంతో చెప్తున్నప్పుడు సరిగ్గా ఆన్సర్ చేయలేనప్పుడు జాబ్ ఎలా ఇస్తారు చెప్పండి? మీరు దేనికి పనికి వస్తారో ఆ కంపెనీకి సరిగ్గా టాలెంట్ ఉండి ఆ కంపెనీకి ఉపయోగపడతాడా, ఇతని ద్వారా ఆ కంపెనీకి లాభం వస్తుందా, ఆ విధంగా టాలెంట్ ఇతని దగ్గర లేదన్నప్పుడు జాబ్ ఎవరు? ఆ టాలెంట్ ఎవరు వెలికి తీస్తారు? మనలోని ఆత్మ ఒక కొత్త వ్యక్తిని వెలికి తీస్తుంది. ఆ మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి బాస్ ఇంప్రెస్ అవుతాడు. ఆ విధంగా తను చెయ్యాలి అంటే ప్రతిరోజు విజువలైజేషన్ చేసుకోవాలి నైట్ పడుకునేటప్పుడు. నిజంగానే ఒక ఎంఎన్సీ కంపెనీలో దీనికి ఇప్పుడు ఒక జాబ్కి వెళ్ళారని అది రావట్లేదని చెప్పి ఏం చేస్తారు? డేలా పడిపోతూ ఉంటారు, డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ డిప్రెషన్ ఏం చేస్తుంది? ప్రతిసారి ఫెయిల్ అయ్యేలా చేస్తుంది. నాకు ఇది రాలేదంటే దీనికి మించింది ఏదో రావటానికే, ఇంతకు మించిన పెద్దదే రావటానికే నాకు ఇలా జరిగింది అన్న ఆలోచన రాదు. డేలా పడిపోతారు. ఒకసారి ఫెయిల్ అవ్వగానే ఇంక లైఫ్ అయిపోయింది అనుకుంటారు. మరి ఎందుకు వస్తుంది అంటే, లేదు ఇంతకు మించింది ఏదో నాకు గొప్పది రావటానికి ఇలా జరిగింది అని చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆ లెవెల్లో విజువలైజేషన్ చేసుకోవాలి. ఆ ఎంఎన్సీ కంపెనీలో ఆ బాస్కి ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి చాలా ఎక్సలెంట్గా సమాధానం చెప్పినట్టుగా, వాళ్ళు ఇంప్రెస్ అయ్యి ఆన్ ది స్పాట్లో జాబ్ ఇచ్చినట్టుగా, ఆన్ ది స్పాట్లో ఆ శాలరీ స్కేల్ కూడా ఇంత ఎక్కువ ఇచ్చేటట్టుగా అదంతా తన మైండ్లో చూడాలి. చూస్తూ
పోను చెప్పుకుంటూ ఫస్ట్ ఆ ఇంటర్వ్యూకి వెళ్ళేంత వరకు కూడా నేను ఏదైనా పొరపాట్లు చేస్తున్నట్లయితే తెలిసి తెలియక ఎవరి పట్ల అయినా నేను మిస్టేక్స్ చేస్తున్నట్లయితే క్షమాపణలు చెప్తున్నాను. ఈ పంచభూతాలకి, ప్రకృతికి, నాకు జాబ్ ఇచ్చే యాజమాన్యానికి, ఆ కంపెనీకి, నాకు అడ్డుగా ఉన్న ప్రతిదానికి అని చెప్పేసి చెప్పుకోవాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎగ్జాక్ట్లీ సార్. అండ్ అంతేకాకుండా సంథింగ్ ఏమన్నా మన పాకెట్లో కానీ అంటే సంథింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఏమన్నా చేయాల్సిన రిచువల్స్ కానీ ఏమన్నా పద్ధతులు ఉన్నాయంటారా? వాస్తవంగా ఏంటంటే మనకి మైండ్ సరిగ్గా కావాలి అంటే ఈ నెగిటివ్ ఆరా ఉంటుంది. దానికి కళ్ళుపుతో, సముద్రపు కళ్ళుపుతో ఒకసారి వాళ్ళ మదర్ చేత ఎవరితో దిష్టి తీపిచ్చేసుకుని పడేయించాలి. చల్లటి వాటితో కడుక్కుని ఫేస్ కూర్చొని కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని పాజిటివ్గా ఆలోచించి థ్యాంక్ యూ చెప్తే విశ్వానికి, అనంత విశ్వశక్తి నా కోసం ఈ ప్రపంచాన్ని, మనుషుల్ని, కంపెనీని, నాకు ఇచ్చే యాజమాన్యాన్ని అందరినీ చైతన్యపరిచి నా కోసం మిరాకిల్ చేస్తుంది, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకుని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేంత వరకు హోపోనోపోనో ప్రేయర్ చెప్పుకుంటూ వెళ్ళాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని మనసులో ఇన్సైడ్ అనుకుంటూ అక్కడ రీచ్ అయ్యేంత వరకు ఆ ఇంటర్వ్యూలోకి అడిగి పెట్టేదాకా చెప్తూనే ఉండాలి. ఎందుకు మైండ్ డైవర్ట్ కాదు. ఓకే. ఈ హోపోనోపోనో అంటే ఏంటంటే శుద్ధి చేయడం, క్షమించబడటం. అతని యొక్క లోని ఆత్మని, ఈ ప్రపంచాన్ని, అన్నిటిని అడ్డుగా ఉన్నట్టు అన్నిటిని క్లీన్ చేస్తుంది. దానికి చాలా ఈజీగా వచ్చేలా చేస్తుంది. ఇంటెన్షన్ క్లియర్గా ఉంటుంది. అందరూ శాంతించేలాగా ఆ కంపెనీ యాజమాన్యం కూడా ఆ అనంత విశ్వశక్తి ఆశీర్వాదాలతో ఇతనికి ఇచ్చేలాగా, ఇతను ఆ విధంగా ఆ టాలెంట్ ప్రదర్శించేలాగా జరుగుతుంది. అంటే పాజిటివ్ ఇంప్రెషన్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. అంతకితం రావట్లేదు అనే మాటలు అన్నీ ఆపేయాలి. వ్యతిరేకత అంతా ఆపేయాలి. కేవలం పాజిటివే మాట్లాడాలి. తన మీద దానికి విపరీతమైన నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఏం చేస్తుంది, అతన్ని అందులో విజయాన్ని తీసుకెళ్తుంది, విజయ పదంలో నడిచేలా చేస్తుంది, ప్రతి దాంట్లో సక్సెస్ అయ్యేలా చేస్తుంది. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ జాబ్ కోసం అని చెప్పేసి? అంటే మీరు కండక్ట్ చేస్తున్నారని చెప్పారు. December 15, 16, 17 క్లాస్ కండక్ట్ చేస్తున్నారని చెప్పారు మెడిటేషన్. అందులో ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందంటారా? అంటే దాంట్లో మనం చాలామందికి మెడిటేషన్ ఎట్లా చేయాలో తెలియట్లేదు. ఎలాంటి మెడిటేషన్ చేయాలి? మనం ఈ ప్రపంచంలోకి ఇక్కడికి వచ్చింది ఒక లైఫ్ లీడ్ చేయడానికి, మ్యారేజ్ చేసుకుని సరైన లైఫ్ పార్ట్నర్తో ఇతరులకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలా కంపెనీ పెట్టడం, లేక ఎంఎన్సీ కంపెనీలో జాబు, ఇవన్నీ పొందటానికి మనం మైండ్ స్థిరంగా ఉండాలి. ఎలాంటి మెడిటేషన్ చేయాలి? ఆ మైండ్ కాన్సన్ట్రేషన్ చాలా బాగుండేలాగా అలాంటి మెడిటేషన్ మనం నేర్పిస్తాం. సరైన మెడిటేషన్, మనీకి సంబంధించిన రిలేటెడ్ మెడిటేషన్, అంటే అప్పులు ఉండి, బ్లాక్స్ ఉండి, ఇబ్బంది పడుతూ మైండ్ సరిగా కాన్సన్ట్రేషన్ దేని మీద చేయలేకపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం 3 days, December 15th, 16th, 17th 3 days ఎర్లీ మార్నింగ్ ఆ యొక్క మనీ మెడిటేషన్ నేర్పిస్తుంటాం. థ్యాంక్ యూ. మొత్తం క్లారిటీ ఇవ్వడానికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్.